దాక్షణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, దయా దాక్షణ్య పూర్ణుడా, కరుణా సంపన్నుడా, మేలుతో నన్ను దీవించినావు, ఆశతో నిన్ను సేవింతునయ్యా. మేలుతో నన్ను దీవించినావు, ఆశతో నిన్ను సేవింతునయ్యా. క్రీస్తు యేసునందు చాలా 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 దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీకు శుభము కలుగునుగాక. ఈ శుభోదయము, ఈ శుభదినము మీకు మేలు కలుగునుగాక. గడిచిన కాలమంతా క్షేమముగా కాచి కాపాడి నడిపించినటువంటి జీవమొగల దేవుని అపారమైన అనురాగంతో మరొక్క దినము, శ్రేష్ఠ దినము, ఆశీర్వాద దినము, ఆనంద దినము, ఐశ్వర్య దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు యేసు క్రీస్తు నందు మనకు దానముగా ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ శుభ సందేశము మీకు దీవెనకరముగా మారుతున్నదని నేను నమ్ముతున్నాను. ప్రియమైన వారలారా, ఈ శుభ సందేశము ద్వారా ఖచ్చితంగా మీకు మేలు మాత్రమే కలుగుతాయి, మీకు దీవెనలు మాత్రమే కలుగుతాయి. ఈ శుభ సందేశం వెనకున్న ఉద్దేశము ప్రతి దినము క్రీస్తు యేసు నందు మీరు దీవించబడాలి, మీ కుటుంబం దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీ చేసినటువంటి పని దీవించబడాలి, మీ వ్యాపారము దీవించబడాలి, మీ ఆత్మీయ అనుభవాలు దీవించబడాలి, మీ ఆత్మీయ జీవితం దీవించబడాలి, మీ ఆత్మ సంబంధముగా ఎదుగాలి, మీరు సాక్షాత్ సత్య జీవమగల దేవునిలో స్థిరముగా నిలబడి వర్ధిల్లాలి. అటువంటి శ్రేష్ఠ ఉద్దేశమే ఈ ఉదయకాల డైలీ ట్రూ బ్లెస్సింగ్ అని ఈ పరిచర్య వెనుకున్న ఉద్దేశము. జీవమగల దేవాది దేవుడు తన ప్రియ కుమారులని నాకు బయలుపరిచినటువంటి శ్రేష్టమైన పరిచర్య ఇది. ఈ శ్రేష్ఠ జీవవచనం ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము మీ దగ్గరికి దేవాది దేవుడు పంపిస్తున్నటువంటి జీవవచనము మీరు నమ్మినప్పుడు, ఆ జీవవచనము ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు మీరు నమ్మినప్పుడు, మీరు ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ రిలీజియన్లో ఉన్నా, నా దేవునికి దానితో సంబంధము లేదు. మీరు వాక్యము, ఈ శ్రేష్ఠ జీవవచనం మీరు నమ్మినట్లయితే, మీరు ఎక్కడ నుండి నమ్మినా, ఏ ఇంటిలో నుండి నమ్మినా, ఏ పరిస్థితుల్లో నుండి నమ్మినా, ఆ నమ్మిన మీ మీదే ఈ శ్రేష్ఠ దీవెనలు అలాగ వస్తూనే ఉంటాడు. మీకు ఆశీర్వాదమే కలుగుతాయి. నేను ఖచ్చితంగా ఒక్క సత్యము చెప్తాను. ఈ ప్రతి దినము తండ్రి, ఇది ఎవరెవరు వింటున్నారో వారందరి మీదే నీ దివ్య దీవెన కృమరించుము అని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమునందు నేను మీ కొరకు ప్రార్థన చేసుకున్నాను. అది ఖచ్చితంగా చేస్తున్నాను. ఈ 2025వ సంవత్సరము ప్రారంభ సమయమే పరిశుద్ధ జీవమగల దేవాది దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచారు. నేను నా ప్రియమైన సోదరులతో తెలియపరిచినప్పుడు వారు నాలో నుంచి జీవమగల దేవాది దేవుడు మాట్లాడిన వచనము ద్వారా వాళ్ళు అది కరెక్ట్గా రాసుకుని నా దగ్గరికి తీసుకొచ్చారు. అది వేరేమి కాదు. మీ 7 హృదయ కోరికలు మీకు ఈ సంవత్సరము మీ జీవితములలో జరగాలి, అది ఆశీర్వాదకరముగా జరగాలి. అది మీకు మాత్రం కాదు, ఎదుటి వారు కూడా దీవెనకరముగా జరగవలసినటువంటి 7 శ్రేష్టమైన మీ కోరికలు ఒక చక్కని మంచి పేపర్లో విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునందు రాయండి, రాసి నా దగ్గరికి ఇవ్వండి అన్నాడు. అనేక ప్రియమైనటువంటి వారు ఆ జీవ మాటకి లోబడి, జీవవచనముకు లోబడి వారి మనస్సులో ఈ 2025వ సంవత్సరం జరగవలసినటువంటి శ్రేష్టమైన కోరికలు 7 ఆశలు రాసుకుని తీసుకుంటూ వచ్చారు. అది ప్రతి దినము ఈ పరిశుద్ధమైన సన్నిధిలో, ఈ దైవ సన్నిధిలో, పరిశుద్ధమైన జీవమగల దేవుని
పరిశుద్ధమైన సన్నిధిలో పెట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. ఖచ్చితంగా ఆ 7 కోరికలు జీవము గల దేవునిలో క్రీస్తు యేసునందు జరుగుతాయి. ఆ 7 కోరికలు మాత్రం కాదు, మీరు అడిగిన వాటి కంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి దీవెనలు, అత్యధికముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తారని క్రీస్తు యేసునందు మనతో చెప్పిన జీవము గల దేవాది దేవుడు, మన సృష్టికర్త, దానికంటే మించిన కార్యాలు మీ పట్ల, మన పట్ల చేస్తారు. క్రీస్తు యేసునందు అది మిక్కిలిగా ప్రేమించినటువంటి నా సోదరి సోదరులారా, మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. అది శ్రేష్ఠ దీవెనకరముగా జరగాలి. మీ ఇంటి పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీ భార్య పట్ల, భర్త పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీ బిడ్డల పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీ వ్యాపారాల పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీ ఉద్యోగము పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. మీ శారీరక పరిస్థితి పట్ల మీకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి మీరు అడిగినట్లయితే విశ్వాసం ద్వారా రాయండి. ఆ రాసినటువంటి పేపర్ మీదే నేను ఇక్కడి నుంచి మాట్లాడుతుండగా, జీవ వచనము ద్వారా మాట్లాడుతుండగా, జీవ వచనం మీరు నమ్మి చేపట్టండి. అది త్వరగా అది అలాగే జరిగిపోతాయి. ఎందుకంటే జీవ వచనములలో, పరిశుద్ధ బైబిలులో ఇలాగే మాట్లాడుతున్నారు. జీవమగల దేవుడు, నమ్మటం నీ వలనే అయితే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన జీవితంలో అసాధ్యమైనదని మనం అనుకున్నది దేవుని పరిశుద్ధమైన సన్నిధికి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమునందు పెట్టండి. దేవుడు అది మీకు దీవించి ఆశీర్వదించి చేస్తారు. ఖచ్చితంగా అలాగే జరుగుతాయి. మీరు నమ్మినట్లయితే చాలు. ఒకవేళ ఈ దినము దేవుడు అది చేస్తారు, లేనిడలా రేపు చేస్తారు. ఒకవేళ ఈ నెల చేస్తారు దేవుడు, లేకపోతే 2 నెలల లోపులో చేస్తారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, మీరు విశ్వాసము ద్వారా మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన మంచి కోరికలు, చెడు కోరికలు కాదు, ఎదటి వాళ్ళకి అన్యాయం జరగాలని కోరికలు కాదు, మీ జీవిత ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక సమృద్ధి కొరకు, మీ తరతరాల దీవెన కొరకు, మీ శ్రేష్టమైన ఆత్మీయ జీవితములలో అభివృద్ధి కొరకు, మీ సంఘ క్షేమ అభివృద్ధి కొరకు, మీ పరిచర్య ఎదుగుదల కొరకు, మీ ఉద్యోగములలో ఉన్నతమైన హై ప్రమోషన్ కొరకు, మీ వ్యాపారములలో మంచి లాభాల కొరకు, మీ మంచి కోరికలు వ్రాయండి. పరిశుద్ధుడైన మహిమగల మహోన్నతుడా క్రీస్తు యేసునందు నేను నా కోరికలు అడిగినప్పుడు, ఇదిగో నీ ప్రియమైన కుమారుల ద్వారా వాక్యమని జీవమగల దేవుణ్ణి మాట్లాడుతున్నారు కనుక తండ్రి, నేను నమ్ముతున్నాను ఇలాగ ఈ కోరికలన్నీ మీరే సఫలము చేయమని మీరు ఈ దినము రాయండి. రాసి ప్రతి దినము ఈ శుభ సందేశాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ జీవ వచనం ద్వారా దానిలో చేయి పెట్టి పరిపూర్ణముగా నమ్మి ప్రార్థన చేయండి. అది క్రీస్తు యేసు నందు 100కి 100% జరిగిపోతాయి. అది త్వరగా మీరు రాసినటువంటి ప్రతి విషయములలో అద్భుతాలు దేవాదేవుడు చేశారని గుడ్ న్యూస్ మీ ద్వారా నాకు వస్తుంది. దేవుని రాకడ ఆలస్యం అయితే ఖచ్చితంగా ఈ పరిశుద్ధ సన్నిధికి వచ్చి మీరు సాక్ష్యం చెప్తారు, మంచి సాక్ష్యం చెప్తారు. జీవమగల దేవుని నామ మహిమార్థము మీ పట్ల దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నారు. మీరు పరిపూర్ణముగా నమ్మినట్లయితే చాలు. ఈ శుభదినం ఉదయకాల సమయం జీవమగల దేవాది దేవుని వచనములో నుండి ఒక వాక్యం మీ కొరకు చదువుతాం. శ్రద్ధగా వినండి. దేవుడి వచనము ద్వారా మీకు అనేకమైన దీవెనలు ఈ దినము పంపించబోతున్నారు. యెరెమయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. యెరెమయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రెప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను.
సత్య సమాధానమును ఎలాగేట సమృద్ధిగా బయలుపరచదను. ఇది యెహోవా వచనము. సమాధానము కలిగిన సమృద్ధి అయినటువంటి దీవెనలు మీ మీదే, మనమందరి మీదే ఈ క్షణము నుంచి నింపబడును గాక. మీ మంచు హృదయ కోరికలు సమృద్ధి అయిన ఆశీర్వాదవరముగా జరుగును గాక. మీకు దేవాది దేవుడు ఇచ్చిన శ్రేష్ఠ ఈ శరీరములలో సమృద్ధి అయిన ఆరోగ్యము కలుగునగాక, సమృద్ధి అయిన దీర్ఘాయుసు మీకు కలుగునగాక, సమృద్ధి అయిన ఐశ్వర్యము మీకు కలుగునగాక, సమృద్ధి అయిన ఆనందము మీ ఇంటిలో కలుగునగాక, సమృద్ధి అయినటువంటి మంచి ఎదుగుదల మీ పిల్లలు తరతరాల్లో కలుగునగాక, సమృద్ధి అయిన విశాలత మీకు ఇచ్చిన శ్రేష్టమైన పరిశుద్ధ పరిచర్యలో ఈ క్షణము నుంచి జరుగునుగాక. మీ హృదయ కోరికలన్నీ సమృద్ధిగా, మంచి సమృద్ధిగా జరుగునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతలు సమృద్ధిగా క్రీస్తు యేసు నందు జరుగునుగాక. మీకు శుభమే జరుగునుగాక. శ్రేష్టమైన ఆనంద సమృద్ధి మీకు కలుగునుగాక. శ్రేష్టమైన ఆత్మీయ సమృద్ధి మీకు కలుగునుగాక. శ్రేష్టమైన ఐశ్వర్య సమృద్ధి మీకు కలుగునుగాక. శ్రేష్టమైన జీవపు సమృద్ధి మీకు కలుగునుగాక. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలములలో జీవము గల దేవుని దీవెన సమృద్ధి మీలోన నింపబడునుగాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైనటువంటి జీవవచనము ద్వారా మీ అపారమైన అనురాగంతో మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు మమ్మల్ని ప్రేమించి ప్రతి ఉదయకాలమే మీ పరిశుద్ధ పరలోకపు దీవెనలన్నీ మా మీదే పంపిస్తున్నటువంటి మీ అపారమైన అనురాగమును బట్టి మీకు స్తోత్రము తండ్రి. యోగ్యత లేని మమ్మల్ని యోగ్యుడిగా మీ కుమారుల ద్వారా మార్చి, పనికి రాని మమ్మల్ని శ్రేష్టమైన పనిముట్టుగా నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు మమ్మల్ని లేవనెత్తి దీవించి, శ్రేష్టమైన ఈ దీవెనలన్నీ మా మీదే మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు కృమరించినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఈ జీవవచనం వింటున్నటువంటి, స్వీకరించినటువంటి ప్రతి బిడల మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి సంఘము మీద, బిడల ప్రతి కోరిక మీద, ప్రతి పిల్లల మీద, తరతరాల మీద నాయనా, ప్రతి రోగముగా ఉన్నటువంటి ప్రతి బిడల మీద మీ దివ్య దీవెన కృమరించి వాళ్ళకి స్వస్థత ఇచ్చి, ప్రియమైన వారికి అందరికి ఆశీర్వాదం ఇచ్చి, ఆనందం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి నడిపించి, పునరుత్థానుడైన క్రీస్తు యేసు నందు కన్నతండ్రి అయిన నానా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్నతండ్రి. ఆమేన్. ఐ బ్లెస్ యు ఇన్ జీసస్ నేమ్. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ శుభవచనాలు త్వరగా మీ ప్రియమైన వారికి పంపించండి. ఇప్పుడే పంపించండి. అనేకులకు షేర్ చేయండి. ప్రియమైన వారు అందరితో కూడా ఈ గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళు కూడా ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దీవెన పరిచర్యకి శ్రేష్టముగా వాళ్ళు ప్రోత్సహించడానికి చెప్పండి. ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ డైలీ ట్రూ బ్లెస్సింగ్ అని ఈ శ్రేష్ఠ దేవుని మహిమగల ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయడానికి వాళ్ళతో చెప్పండి. మీ అభిప్రాయాలు, మీ హృదయ కోరికలు నాకు రాయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించిన కాక మీకు శుభమే జరుగును గాక. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.